ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జనములలో వారి సంతతి తెలియబడును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమేన్. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడనంటే, ఈరోజు ఏ ఇబ్బందులలో ఇరుకులలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, ఈరోజు మీ చేతుల్లో ఏదైతే చేసి, అది బిజినెస్ కానీ, లేదా అది చెరువులు కానీ, అది పొలము కానీ, మీరు ఎందులో ఉన్నా సరే ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో, వృద్ధి చెందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ప్రభు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమె చెప్దాం గట్టిగా. మీ పనిలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. మీ ప్రయత్నాలలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేసి మిమ్మల్ని ఏం చేస్తాడనంటే, 6వ వాక్యంలో చాలా తేటగా వ్రాయబడి ఉంది. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించేలాగా చేస్తాడంట. జనముల దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గరకు నడిపించబడటానికి కావలసిన రూట్ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. మీరు గమనించాలి, ఎక్కడో నదిలో నీళ్లు ఉన్నాయి. పొలంలోనికి రావాలంటే ఏం చేస్తారు? కాలువ త్రవ్వుతారు. ఆ కాలువ త్రవ్వినప్పుడు ఆ నదిలో నీళ్లు తిన్నగా పొలంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆశీర్వాదం కొరకు ఎండిన భూమిలాగా ఎదురు చూస్తున్న మీ నిమిత్తమై, ఎదుగో జీవాధిపతి అయిన దేవుడు ధనము ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మీ దగ్గరకు నడిపించే ప్రయత్నం ఆయన చేయబోతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అందుకే ఆ వాగ్దానం మీతో చెప్తున్నాడు ఈరోజు. ఇప్పుడు మీరు దీవించబడతారు. మీరు దీవించబడటమే కాకుండా మీ పిల్లలు దీవించబడతారంట. హల్లెలూయా. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఏమండి, మా పిల్లల కోసమేనండి మేము బ్రతికేది, మా పిల్లల అభివృద్ధి కోసమేనండి అని అంటారు చూసారా. డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు టైట్గా ఉన్నా సరే పిల్లల కోసం కష్టపడుతుంటారే అటువంటి తల్లులు తండ్రులు వినండి జాగ్రత్తగా. ఓ యవన బిడ్డలారా వినండి, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. జనముల ఐశ్వర్యము మీ యొద్దకు ఆయన తీసుకొని వచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చూచిన జనం అందరూ అనుకుంటారంట, అరే వీళ్ళని దేవుడు దీవించాడరా అని చెప్పుకుంటారంట. వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని. ఎస్, మీరు అలాగే మొక్కుబడి చేసుకోండి, ప్రభా మీరు మమ్మల్ని దీవించండి, మేము మీకు సాక్షులుగా ఉంటామని. అట్లా ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కావాలి దీవెన అయితే కన్నులు మేము ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలపు వేళలో పరలోకపు మా తండ్రి మీకు స్తుతులు నాయనా. ఈ యొక్క వాగ్దానాన్ని ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా స్వీకరించి, అవును దేవుడు ఈరోజు మమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడని నమ్ముతూ ఉన్నారు, జనముల ఐశ్వర్యము మా దగ్గరకు దేవుడు నడిపిస్తాడని నమ్ముతున్నారు, ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా మీ మహిమలో మీ ఆత్మచేత బలపరిచి అంతకంతకు నీ బిడ్డలను గొప్ప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించి మీ బిడ్డలను దీవించగా, మిమ్ములను చూచిన జనులు వీరు యెహోవా వలన ఆశీర్వదించబడ్డారని చెప్పి దేవుని గణపరచుదురుగాక. ఆమె. వీరు అత్తిల నుంచి రావడం జరిగింది. తన మనవుడు ఈ పిల్లవాడు, 6 సంవత్సరాల వయసు ఈ పిల్లవాడిది. అయితే అందరిలాగా నిలబడడం, నడవడం, ఎగరడం, గంతులు వేయడం, ఆడుకోవడం లేదు. పొట్టతో పాకేవాడట. అట్లాంటి ఆ బాధాకరమైన పరిస్థితిని బట్టి తన మనవడు అందరిలాగా లేచి తిరగాలి, నడవాలి, తన కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఈ సహోదరి సత్యవతి గారు అత్తిల నుంచి ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో మానకుండా 9 మాసాలుగా వస్తూ ఉన్నారు. వచ్చి తైలం పట్టుకుని వెళ్ళి ఆ పిల్లాడికి అప్లై చేయడం, ప్రతి నెల కూడా అంజూర ఫలం తీసుకుని వెళ్ళి పెట్టడం చేశారు. ఈరోజు నా పిల్లవాడు తన కాళ్ళ మీద నిలబడ్డాడు, నడుస్తున్నాడు, అందరిలాగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాడు, చురుగ్గా క్షేమంగా ఉన్నాడు. చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. అంజూర ఫలాన్ని పెట్టగా నా మనవడు పొట్టతో పాకేవాడండి. ఎంతో బాధగా ఉండేది. ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పించి ఆ ఫలాన్ని తినగా ఈ రోజున నడుస్తున్నాడు, ఆడుకుంటున్నాడని చెప్పేసి సహోదరి సత్యవతి గారి యొక్క సాక్ష్యం. దేవునికి స్తోత్రాలు. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ,
పల్నాడు జిల్లా విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.